హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ ఎంత, అసలు సినిమాలో నటీనటులకు రెమ్యునరేషన్ ఎంత, అసలు ఎంత డబ్బులు తీసుకున్నారు ఏంటి అన్న దాని గురించి మన టాపిక్ ఈ రోజు అయితే చూసుకుంటే, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా వైపే అందరూ చూపు కూడా. గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ శర్మ, ప్రియారెడ్డి, జగపతి బాబు, ప్రకాష్ రావు తదితరులు నటిస్తున్నారు. ఇందులో స్పెషల్ సాంగ్లో కూడా ప్రముఖ హీరోయిన్ స్నేహా శెట్టి సందడి చేరుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓజీ సినిమా నటీనటుల రెమ్యునరేషన్ ఎంత అనే దానిపైన వైరల్ నడుస్తుంది. ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 80 కోట్ల రూపాయల పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వినిపిస్తుంది. డైరెక్టర్ సుజిత్ కూడా 8 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్. అలాగే హీరోయిన్గా నటించిన ప్రియాంక మోహన్ 2 కోట్లుగా, విలన్ పాత్రలో కనిపించిన ఇమ్రాన్ హర్మన్ 5 కోట్లు, ప్రకాష్ రాజ్ మాత్రం 1.5 కోట్లు, అర్జున్ దాస్ 4 లక్షలు, శ్రీయారెడ్డి 50 లక్షలు, సంగీత దర్శకుడు మన తమన్ గారు మాత్రం 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వినిపిస్తుంది. మిగిలిన నటీనటుల టెక్నీషియన్స్ కూడా భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే 250 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ చిత్రానికి తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 50 కోట్ల రూపాయల వరకు ఓజీ సినిమా గ్రాస్ కలెక్షన్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 25న ఈ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తారో చూడాలి. మరి నిన్నటి రోజున విడుదలైన ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఈ ఏడాది విడుదలైన హరహర వీరమల్ల సినిమా ఫ్యాన్స్ను పెద్దగా ఆకర్షించలేకపోయింది. మరి ఓజీ సినిమాతో అభిమానులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.